వివేకం, విజ్ఞానం, దార్శనికత కలబోసిన ఆరిమిల్లి రాధాకృష్ణ కేవలం 3 ఏళ్లలోనే ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. తణుకు నియోజకవర్గం అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటిని సకాలంలో తీర్చడంలో నిత్యం ముందుంటూ మిగిలిన నేతలందరికీ ఆదర్శంగా నిలిచారు. తణుకు మండలం వేల్పూరుకి చెందిన ఆరిమిల్లి రాధాకృష్ణ ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన అనతి కాలంలోనే రాజకీయ రంగంలో మంచి గుర్తింపు దక్కించుకున్నారు. కష్టపడే తత్వం, స్పష్టమైన ప్రణాళికతో ప్రజా సమస్యలను ఒక్కొక్కటిగా ఛేదించి ముందుకెళుతున్నారు. అందుకే అవార్డులు, ప్రజా అభిమానమనే రివార్డులు ఆయన సొంతమయ్యాయి. పార్టీ అధినేతతో పాటు అనేక సంస్థలు ఆయన పనితీరును మెచ్చుకున్నాయి. ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రజాప్రస్థానానికి బీజం ఆయన చిన్నతనంలోనే పడింది. వారి తాత ఆరిమిల్లి వెంకటరత్నం వేల్పూరు గ్రామ సర్పంచిగా 10 ఏళ్లు పనిచేసి ప్రజాహిత కార్యక్రమాల ద్వారా చెరగని ముద్ర వేశారు. కులమతాలకు అతీతంగా వెంకటరత్నం చేపట్టిన అనేక సేవా కార్యక్రమాలు మనవడు రాధాకృష్ణపై ప్రభావం చూపించాయి. ఆయనలానే ప్రజల కోసం ఏదైనా చెయ్యాలని చిన్నతనం నుంచే రాధాకృష్ణ తపించేవారు. ఆ క్రమంలోనే తాత అభివృద్ధి చేసిన జడ్పీ ఉన్నత పాఠశాలలోనే 10వ తరగతి చదివిన రాధాకృష్ణ ఆపై ఏలూరు సిఆర్ రెడ్డిలో డిగ్రీ, విజయవాడలో ఎంఎస్సీ పూర్తి చేశారు. కొద్దికాలం హైదరాబాదులో ఉద్యోగం చేసిన తరువాత సింగపూరుకు వెళ్లారు. కంప్యూటర్ సైన్స్ చదివిన ఆరిమిల్లికి అమెరికా వంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలు వరుసకట్టినా ఆయన ఎగిరిపడలేదు. సొంత దేశానికి, గ్రామానికి దగ్గరగా ఉండాలనే ఉద్దేశంతో సింగపూర్లోనే ఉంటూ ఎప్పటికప్పుడు సొంతూరు వస్తూ పోతూ ఉండేవారు. తాతయ్య ఆశయాలు, ఆలోచనలు పుణికిపుచ్చుకున్న రాధాకృష్ణ సింగపూర్లో సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్నారు. ఆ క్రమంలోనే సింగపూర్ తెలుగు సమాజం సభ్యుడిగా చేరారు. చురుగ్గా వ్యవహరిస్తూ 2008లో సింగపూర్ తెలుగు సమాజానికి అధ్యక్షుడయ్యారు. 3 పర్యాయాలు అధ్యక్షుడిగా పనిచేసి తనదైన ముద్ర వేశారు. అప్పటి వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, పరిమితంగా సేవా కార్యక్రమాలు చేపట్టిన తెలుగు సమాజం రాధాకృష్ణ అధ్యక్షుడయ్యాక కొత్తబాట పట్టింది. రాధాకృష్ణ సింగపూర్ తెలుగు సమాజం పనితీరునే పూర్తిగా మార్చేశారు. అందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి బలోపేతం చేశారు. సేవా కార్యక్రమాలు విస్తృతపరిచారు. ఉద్యోగం చేస్తూనే సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ తనలోని నాయకత్వ లక్షణాలను చాటుకున్నారు. 2008వ సంవత్సరంలో సింగపూర్ తెలుగు సమాజం అధ్యక్షునిగా ఎన్నికవడం జరిగింది. ఆ రోజు మిత్రులందరూ కూడా మిత్రుల సహకారం, మేము కూడా కుటుంబ పరంగా ప్రతి కుటుంబాన్ని కలిపే విధంగా, కులమతాలకు అతీతంగా అందరూ కూడా ఒకే గొడుగు కింద ఉండి ఒకే పండుగలన్నీ కూడా మనం చేసుకోవాలి. ఏ కార్యక్రమం చేపట్టినా అందరూ రావాలి, అందులో భాగస్వాములు కావాలని ఒక సంకల్పంతో ఎవరికైతే చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నాయో అటువంటి వారిని అందరినీ కూడా కలిపి అందరం తెలుగువారు అనే భావన కల్పించే విధంగా అక్కడ కార్యక్రమాలు చేపట్టడం, అక్కడ అందరూ కూడా సహకరించి నన్ను కూడా సేవలు అందించే విధంగా, కేవలం సాంస్కృతిక కార్యక్రమాలే లేకపోతే భాషా కార్యక్రమాలే కాకుండా బ్యాక్ ఇన్ ఇండియాలో కూడా కొన్ని సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ కూడా చేసేవాళ్ళం. ముఖ్యంగా రక్తదాన శిబిరం, అక్కడ బ్లడ్ బ్యాంక్ దగ్గర ప్రతి 6 నెలలకి ఒక క్యాంప్ ఏర్పాటు చేసే విధంగా కూడా అక్కడ చేయడం జరిగింది. అది ఈ రోజుకి కూడా నా తర్వాత వచ్చినటువంటి ప్రెసిడెంట్లు, అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో కమిటీ వారు అందరూ కూడా అదే విధానాన్ని కూడా వారందరూ కూడా ఫాలో అవుతున్నారు. ప్రజానాయకుడిగా రాధాకృష్ణ అందరి దృష్టిని ఆకర్షించారంటే ఎంతో కృషి అందులో దాగి ఉంది. 3 ఏళ్ల క్రితం వరకు సింగపూర్లో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా ఉన్నత స్థితిలో ఉన్న రాధాకృష్ణ ఒక్కసారిగా ప్రజాప్రతినిధిగా ఎలా మారిపోయారు అనుకోవచ్చు. ప్రజల పట్ల, వారి సంక్షేమం పట్ల ఆయనకున్న అనురక్తే సొంత ప్రాంతానికి ఆయన్ని తిరిగి తీసుకొచ్చింది. ప్రజాసేవ చెయ్యాలంటే 2 పడవలపై ప్రయాణం సరికాదని భావించిన ఆయన ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ప్రజాప్రతినిధిగా మారితే ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం లభిస్తుందని నిర్ణయించుకుని 2013లో తెలుగుదేశం పార్టీలో చేరారు.
తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పాదయాత్ర నిర్వహిస్తున్న సమయంలో ఆయనతో రాధాకృష్ణ చురుగ్గా పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపునకు ఆరిమిల్లి చేసిన కృషిని పార్టీ గుర్తించింది. 2014 ఎన్నికల్లో రాధాకృష్ణకు సీటు ఇచ్చింది. పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఆరిమిల్లి 32,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొంది సత్తా చాటారు. ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టాక నియోజకవర్గంలో దాదాపు 600 కోట్ల రూపాయల విలువగల అభివృద్ధి పనులను ఆయన చేపట్టారు. గ్రామదర్శిని అనే ప్రత్యేక కార్యక్రమానికి రూపకల్పన చేసిన ఆరిమిల్లి గ్రామాలకు అధికారులతో వేకువజామునే చేరుకుని సమస్యలను పరిష్కరిస్తూ తనదైన ముద్ర వేశారు. విద్య, వైద్యం, సాగునీరు, తాగునీటికి ప్రాధాన్యమిస్తూ వీటి కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రత్యేక నిధులు రప్పించడానికి ఆయన శ్రమిస్తూనే ఉంటారు. దాతలను సమీకరించి వారిచ్చిన విరాళాలతో తణుకు నియోజకవర్గంలో ఉన్నత పాఠశాలలకు 1100 బెంచీలు ఏర్పాటు చేశారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు, వంట షెడ్లు కూడా ఏర్పాటు చేశారు. గ్రామాల్లో స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని రగిలించే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వం చేపట్టిన వనం మనం కార్యక్రమంతో పాటు ఈనాడు, ఈటీవీ ఆంధ్రప్రదేశ్ నిర్వహించిన సుజలాం సుఫలాం కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా ఆరిమిల్లి చైతన్యపరిచారు. ఈరోజు కులమతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా నాకు ఓటు వేశారా వేయలేదా అనేది నేను ఎప్పుడూ చూడలేదు. ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో, పేద కుటుంబాలు ఉన్నారో వారెవరైనా నన్ను అప్రోచ్ అయితే వెంటనే ఆ పని జరిగేది. వివిధ సెక్టార్స్ వైజ్ అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో ఏ విధంగా చేయాలో, ఏ రంగంలో ఏ విధంగా అటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి, ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ పరంగా మనం ఏం చేయాలి, స్కూల్స్లో ఎటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి అనే విధంగా, అలాగే ఇరిగేషన్లో ఏ విధంగా ఏం చేయాలి, అలాగే హెల్త్లో ఏం చేయాలనేది ఒక ప్రణాళిక ఏర్పరచుకొని ప్రతి కార్యక్రమాన్ని కూడా అన్ని విధాలుగాను కూడా చేయడం. మనం ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలందరూ కూడా నన్ను ఎంతో నమ్మకంతో ఈ అవకాశం కల్పించారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఏదైతే నమ్మకంతో ఇటువంటి అవకాశాన్ని కల్పించారో వారికి పర్సనల్గా కూడా ఒక క్వాలిటీ సర్వీస్ ఇవ్వాలనేది నేను ఎప్పుడు కూడా లక్ష్యంగా పెట్టాను. ప్రజాప్రతినిధిగా మొదటిసారి ఈ పదవిని చేపట్టినప్పటికీ నియోజకవర్గం సమస్యలు తెలుసుకోవడంలో, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసే విషయంలోనూ సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుల్లా ఉంటాయి ఆరిమిల్లి ఆలోచనలు. ఆలోచనలే కాదు, పనిలోనూ అంతే. ఎప్పుడు చూసినా జనం మధ్యనే ఉంటారు. ప్రభుత్వం పిలుపునిచ్చే ఏ కార్యక్రమమైనా అమలు విషయంలో ముందుంటారు. జన చైతన్య యాత్రల్లో ఆరిమిల్లి రాధాకృష్ణ చూపిన చొరవ ఎవరినైనా ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతగా ఆయన జనబాహుళ్యం మమేకమయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన ఎంతగా తపిస్తారో ఆయన పర్యటనలే స్పష్టం చేస్తాయి. గ్రామ గ్రామాన పర్యటించి సామాజికంగా, వ్యక్తిగతంగా ఉన్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ఆయన అవలంబిస్తున్న విధానం ప్రజాప్రతినిధులకు ఆదర్శనీయం. నియోజకవర్గం పట్ల రాధాకృష్ణకు ఉన్న అంకిత భావానికి గుర్తింపుగా 2015లో పూణేకు చెందిన MIT సంస్థ ఆదర్శ ఎమ్మెల్యేగా ఎంపిక చేసి పురస్కారం అందించింది. ఎమ్మెల్యే అయిన తొలి ఏడాదిలోనే ఆయన ఈ పురస్కారాన్ని అందుకోవడం విశేషం. ఇప్పటికీ ఇదే స్ఫూర్తితో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. నిత్యం ప్రజలతో మమేకమయ్యే ఎమ్మెల్యేకు కుటుంబ సభ్యుల సహకారం కూడా సంపూర్ణంగా లభిస్తోంది. ప్రతి పురుషుడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందన్న మాటను ఆరిమిల్లి రాధాకృష్ణ విషయంలోనూ ఆయన సహధర్మచారిణి కృష్ణ తులసి నిజం చేశారు. సింగపూర్లో ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలో ఉద్యోగం చేసే ఆమె భర్త కోసం తన ఉద్యోగ బాధ్యతలను హైదరాబాదుకు మార్చుకున్నారు. ఆయన వేసే ప్రతి అడుగులోనూ తోడు నీడై నిలుస్తున్నారు. తెలుగు సమాజంలో వివిధ పదవులను చేపట్టి
రాధాకృష్ణ గారు అంటే మా కుటుంబ సభ్యుడు, తమ కుటుంబ సభ్యుడిగా భావించే విధంగా ఆయన తన సేవల్ని అందించడం జరిగింది. ఆయన చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్. తన హార్డ్ వర్క్తో ఎంతో మంది ప్రజల మన్నల్ని పొందుతూ మరి అట్లాగే మరి ఈరోజు స్టేట్లో ఎమ్మెల్యేల పనితీరులో నెంబర్ 1 ఎమ్మెల్యేగా మరి వచ్చారు అంటే ఆయన హార్డ్ వర్కింగ్ ఎంత ఉందో నేను చెప్పనవసరం లేదు. చాలా మంచి కార్యక్రమాలని ఒక ప్రభుత్వ పరంగానైతేనేమి, సామాజికంగానైతేనేమి చాలా చక్కటి కార్యక్రమాలను నియోజకవర్గానికి అందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా మన్ననలు పొందుతున్నారు అంటే నాకు నిజంగా చాలా సంతోషం వేస్తుంది. ఇదంతా కూడా ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు అని, అట్లాగే ప్రతి తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రజల యొక్క ఆశీస్సులని నేను గాఢంగా నమ్ముతున్నాను. నియోజకవర్గం అభివృద్ధితో పాటు జన్మనిచ్చిన సొంతూరు వేల్పూరు అభివృద్ధిలో కూడా రాధాకృష్ణ భాగస్వాములవుతున్నారు. ఉరిమే ఉత్సాహంతో ప్రజా సంక్షేమమే శ్వాసగా సాగుతున్న ఆరిమిల్లి రాధాకృష్ణ అంచెలంచెలుగా ఎదగాలని, మరిన్ని ఉన్నత పదవులు అందుకోవాలని నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నారు.